జూనియర్ ఎన్టీఆర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ డ్రాగన్ సినిమా గ్లిమ్స్ మీలో ఎంతమంది చూస్తారు? ఆ గ్లిమ్స్ చూసిన తర్వాత ఇంకా మైండ్ పంచేదనమాట. కలెక్షన్ల ఊచకోత అంటే ఏంటో ఈ యొక్క సినిమాతోని మేము చూపిస్తామంటూ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అందరు కూడా బల్లగుద్ది మరీ చెప్తున్నారు. సో మరి ఈ గ్లిమ్స్లో ఇప్పటి వరకు ఏ ఒక్క సినిమా కూడా గ్లిమ్స్ అనేవి ఇంత డ్యూరేషన్లో వచ్చినటువంటి దాఖలాలు లేవు. ఫర్ ది ఫస్ట్ టైం జూనియర్ ఎన్టీఆర్ గారి డ్రాగన్ సినిమా గ్లిమ్స్ అనేవి 4 నిమిషాల 28 సెకండ్ల పాటు వదిలారనమాట. సో అందులో చూస్తూ ఉంటే అసలు స్టోరీ ఏంటి, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఏంటి అనేది క్లియర్గా చూపించారు. మరి ప్రశాంత్ నీల్ గారి యొక్క కాంబినేషన్ అంటే ఏ విధంగా ఉంటుందో స్పెషల్గా చెప్పుకోవాలంటే వరల్డ్ బిల్డింగ్ గురించి ఉంటుంది. సో మరి అనుకున్నట్టే ఇందులో కూడా అదే విషయాన్ని చూపించారనమాట. మరి 1967 కాలం నాటి నల్లమందు యుద్ధాలు కానీ, నల్లమందు గురించి ఎవరు ఏ విధంగా పోరాటం చేశాడు అనే దాని గురించి ఈ యొక్క కథాంశం అంతా కూడా వెళ్తుందని చెప్పేసి మనకు మాత్రం క్లియర్గా అర్థమైపోతుంది. అదే ప్రపంచం మొత్తం మీద నల్లమందు అనేది ఎక్కువగా పండించేటటువంటి స్థలాలు ఏవైనా ఉన్నాయంటే అది ఆఫ్ఘనిస్తాన్, అదేవిధంగా గోల్డెన్ ట్రయాంగిల్. సో మరి వీటి మధ్య యుద్ధాలు జరుగుతాయా, నల్లమందు కోసమే యుద్ధం జరుగుతుందా ఏంటనేది మనకు క్లారిటీ లేదు. కానీ బట్ కథాంశం అంతా కూడా, స్టోరీ అంతా కూడా ఈ యొక్క నల్లమందు చుట్టే తిరుగుతుంది అని చెప్పేసి క్లియర్గా అర్థమైపోతుంది. మరీ ముఖ్యంగా మనకు జూనియర్ ఎన్టీఆర్ గారి యొక్క ఆ యొక్క ప్రజెన్స్ అనేది ఏ విధంగా ఉందో మనం ఇంకా దాన్ని చెప్పుకోలేమన్నమాట. మాటల్లో చాలా చాలా అద్భుతంగా చూపించారు జూనియర్ ఎన్టీఆర్ గారిని. సో మరి ఆ మధ్యకాలంలో ఆయన కొంచెం సన్నగా అయినప్పుడు అందరం కూడా ఏమనుకున్నాం, హెల్త్ ప్రాబ్లమ్స్ అయి ఉంటుంది అండ్ చూపించుకోవట్లేదా అని చెప్పేసి చాలామంది చాలా రకాలుగా ట్రోల్ చేశారు. బట్ ఆయన ఆ విధంగా అయ్యింది ఎందుకంటే లీన్గా అయిన తర్వాత, అంటే సన్నగా అయిన తర్వాత మళ్ళీ బాడీ బిల్డింగ్ చేయాలి. ఈ యొక్క డ్రాగన్ సినిమాలో తన క్యారెక్టర్కి తగ్గటువంటి తన బాడీని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి ఆ విధంగా ఆయన చేశాడు. అంతకుమించి హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఏవి కూడా లేవన్నమాట. ఆ విషయం అనేది తర్వాత ఎప్పుడైతే డ్రాగన్ సినిమా నుంచి కొన్ని లుక్స్ వచ్చాయో అండ్ జిమ్లో వర్కౌట్ చేసినటువంటి ఫొటోస్ బయటకు వచ్చాయో అప్పుడు అందరికీ క్లారిటీ వచ్చింది. అరే జూనియర్ ఎన్టీఆర్ గారు సన్నగా అయ్యింది, ఈ విధంగా తన బాడీని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి కానీ మనమేమో రకరకాలుగా అనుకున్నామని చెప్పేసి అప్పుడు కొంతమంది రియలైజ్ అయ్యారనమాట. సో ఇప్పుడు ఈ యొక్క గ్లిమ్స్లో చూసుకుంటే లాస్ట్కి మన జూనియర్ ఎన్టీఆర్ గారి ప్రజెన్స్ వచ్చిన తర్వాత తన డైలాగ్స్ అనేవి అందరినీ కూడా స్పెషల్గా ఆకట్టుకున్నాయి అనమాట. సో మరి జూనియర్ ఎన్టీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ గ్లిమ్స్ అనేవి విడుదల చేశారనమాట. సో మరి అందరూ కూడా ఏ విధంగా అయితే మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నామో దానికి డబుల్ ట్రిబుల్ రేంజ్లో మనకు మీల్స్ అనేవి ఇచ్చారనమాట ప్రశాంత్ నీల్ గారు. సో ఖచ్చితంగా మన జూనియర్ ఎన్టీఆర్ గారి డైలాగ్ ఒకటి వింటే ఇంకా అందరికి కూడా మైండ్ బ్లాంక్ అనమాట. నాకు దేవుడు ఒక గొప్ప వరం ఇచ్చారు, ట్రిగర్ నొక్కగానే అందరినీ కూడా మర్చిపోతాను, ముఖ్యంగా చనిపోయినటువంటి శత్రువులు మాత్రం నా కళలోకి రారు, నా కళలోకి ఓన్లీ బతికున్న శత్రువులు మాత్రమే వస్తారు అని చెప్పేసి. సో ఈ విధంగా డైలాగ్స్ కూడా చాలా అద్భుతంగా రాశారు. మరి ఆబ్వియస్గా ప్రశాంత్ నీల్ గారి కాంబినేషన్ ఏంటంటే తన స్టైల్ ఏంటంటే బ్లాక్ థీమ్ అనేది ఇందులో కూడా క్లియర్గా కనిపిస్తుంది. సో మరి గ్లిమ్స్కే ఈ రేంజ్లో రెస్పాన్స్ వస్తే మరి కలెక్షన్లో ఊచకోత అంటే ఏంటో జస్ట్ ఈ గ్లిమ్స్ ద్వారానే మనము ఊహించుకుంటున్నామంటే రేపు పొద్దున టీజర్ కానీ ట్రైలర్ కానీ అప్డేట్స్ వచ్చిన తర్వాత ఇంకా ఏ విధంగా ఉంటుంది అనేది అప్పుడే మాట్లాడుకోవాలి. ముందే మనము ఊహించుకుంటే ఖచ్చితంగా దాన్ని మనం ఇంకా అప్పటి వరకు వెయిట్ చేయలేమన్నమాట. ఖచ్చితంగా గ్లిమ్స్ అనేది మీకు ఏ విధంగా అనిపించాయో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఏం చెప్తారో కూడా కామెంట్ చేయండి.